ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్నా, నా కళ్ళు కనపడట్లేదు. చూపు వచ్చేస్తుంది నాన్న. అమ్మా, కళ్ళు వచ్చేస్తాయి నాన్న. మీకేం కాదు, కళ్ళు వచ్చేస్తాయి నాన్న. పడుకోండి, మీరు బాగుంటారు. పున్నమి, అయ్యగారికి ఏం కాదులే, నువ్వు బాధపడకు. పాపం అయ్యగారు కన్న కూతురు కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. జాబిల్లి ఆయన కన్న కూతురు అని అందరూ నమ్ముతున్నా నాకెందుకో జాబిల్లి నిజమైన జాబిల్లి కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ నా అనుమానం నిజమైతే అయ్యగారు కన్న కూతుర్ని తన కళ్ళతో చూసుకునే భాగ్యం దొరుకుతుందో లేదో అని బాధగా ఉంది కొండమ్మ. అయ్యగారికి ఏం కాదులే పున్నమి, ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అవ్వాలి కొండమ్మ. ఇప్పుడున్న వారసురాలు అబద్ధమైతే భవిష్యత్తులో అసలైన వారసురాలు వచ్చేంత వరకైనా అయ్యగారు బాగుండాలి. కన్న తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ కూతురైనా దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది, అచ్చం నీలాగా. కానీ ఆ జాబిల్లి మాత్రం తనకేమీ పట్టనట్టు, అసలు తనకి అంకుల్కి ఎలాంటి సంబంధం లేనట్టు వెళ్ళి తన రూమ్లో కూర్చుంది. పైగా అంకుల్కి ఏమైందో అన్న బాధ కంటే తన కళ్ళల్లో భయం ఎక్కువగా ఉంది. పున్నమి, నిజంగా నువ్వు ఈ ఇంటికి దొరికిన ఒక వరం, ఒక అదృష్టం. వీళ్ళకేమైనా అయితే తల్లడిల్లిపోతున్నావు. కన్న కూతురు కంటే ఎక్కువ నువ్వు బాధపడుతున్నావు. అసలు నువ్వే జాబిల్ అయ్యుంటే ఎంత బాగుండనిపిస్తుంది. వకీల్ సాబ్, ఎవరు ఏమనుకున్నా నా మనసుకి మాత్రం నేను ఆయన కూతుర్ని. ఆయన నాకు తండ్రి. నేను పిలిచే పిలుపు మారుండొచ్చేమో గాని నా మనసులో ఆయన స్థానం మారలేదు. నాకు తెలుసు పున్నమి, అంకుల్ని నువ్వు బిడ్డలా కాకుండా తల్లిలా చూసుకుంటావు. ఏ తండ్రికైనా నీలాంటి బిడ్డ దొరకడం అదృష్టం పున్నమి. వకీల్ సాబ్, డాక్టర్లు చెప్పినట్టు అయ్యగారికి శరీరం మొత్తం విషం నిండిపోయింది. ఆ విషం నెమ్మది నెమ్మదిగా అయ్యగారిని నాశనం చేసేస్తుంది. మనం ఎలాగైనా అయ్యగారిని కాపాడుకోవాలి. డాక్టర్లే కష్టం అని చెప్పేశారు కదా పున్నమి, ఇంకా మనమేం చేయగలం? చేయగలం వకీల్ సాబ్. రేపే వెళ్ళి వనమూలికల్ని తీసుకొద్దాం. వనమూలికలంటే మన గూడెంకెళ్ళాలి పున్నమి. వెళ్దాం, అయ్యగారిని కాపాడుకోవాలి, అంతే. పున్నమి, సిటీ దాటి 10 కిలోమీటర్లు వెళ్తే మూలికా వనం అని ఒక వనం ఉంది. అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని విన్నాను. అయ్యగారి ప్రాణాల ముందు ఎంత పెద్ద ప్రమాదమైనా నేను లెక్క చేయను వకీల్ సాబ్. నేను వెళ్తాను. అదెక్కడుంది? అంకుల్ కోసం అమ్మాయివి నువ్వే ఇంత తెగింపు చూపిస్తున్నప్పుడు నేను ఆగిపోవడంలో అర్థం లేదు. నేను తీసుకెళ్తాను పున్నమి. అయితే ఉదయాన్నే బయలుదేరదాం. సరే పున్నమి. ఈ స్మెల్ చాలా బాగుంది కదా పున్నమి. మూలికల వనం అన్నారు కదా వకీల్ బాబు, అందుకే ఇంత మంచి వాసన వస్తుంది. మనం త్వరగా వెళ్ళాలి. కొండమ్మా, మనకేం అవసరమో నీకు తెలుసు కదా? తెలుసు. నేను ఆకులు సేకరిస్తాను, నువ్వు వేర్లు సేకరించు. సరే, వెళ్ళు. మరి నేనేం చేయాలి కొండమ్మా? దూరం అవుతున్న వీళ్ల ప్రేమని బయటికి రప్పించాలి. ఈ చెట్టు చూడండి వకీల్ బాబు, ఈ చెట్టు చాలా అరుదైన చెట్టు, శక్తివంతమైన చెట్టు. నేను చిన్నప్పుడు విన్నా. అయినా అంత ప్రత్యేకత ఏముంది కొండమ్మా ఈ చెట్టుకి? ఏమున్నదంటావేంటి తస్సదియ్యా? ఈ చెట్టు మన మనసులో కోరుకున్న కోరికలు నిజమవుతాయో లేదో చెప్తుంది. అవునా?
ఏయ్ కొండమ్మా, అలాంటి చెట్లు కూడా ఉన్నాయా? ముందు వచ్చిన పని చూడు, వెళ్ళు. పున్నమి, ఈ చెట్టు గురించి నీకు తెలీదు, నాకు పూర్తిగా తెలుసు. బాబు, పున్నమి మాటలేం పట్టించుకోవద్దు. అరే, మీరు జాబిలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ కోరికను మనస్ఫూర్తిగా ఈ చెట్టుకు చెప్పుకోండి. అది జరిగేలా అయితే ఈ చెట్టు నుండి పూలు రాలుతాయి. అలాగే కొండమ్మా. కొండమ్మా, హ్మ్? ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు ఊరుకో. మీరు కోరుకోండి బాబు. నాకు జాబిలికి పెళ్ళవుతుంది, మేమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని నమ్ముతున్నాను. నా కోరిక నెరవేరుతుందా? అయ్యో, పూలు పడలేదు వకీల్ బాబు. అంటే నీకు జాబిలికి పెళ్లి కాదు. వకీల్ సాబ్, అదంతా అబద్ధం. నువ్వు ఊరుకో. సరే అయితే ఈసారి అదే కోరిక పున్నమితో కోరుకోండి చూద్దాం. సరదాగా కోరుకోండి వకీల్ బాబు. ఏయ్ కొండమ్మా, నిన్ను ఏంటి నువ్వు? సరదాగా అంటుంది కదా పున్నమి, చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా ఏంటి? ఏంటి నువ్వు? నువ్వు ఊరుకోమ్మా. నాకు పున్నమికి పెళ్లి జరుగుతుందా? ఒకవేళ జరిగితే మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతామా? పెళ్ళైపోతుంది. పున్నమికి వకీల్ బాబుకి పెళ్ళైపోతుంది. కొండమ్మా, ఊరుకో. వకీల్ సాబ్, కొండమ్మ మీతో ఆడుకుంటుంది. ఈ పూలు వాటంతటా అవి పడలేదు, కొండమ్మ చెట్టుని ఊపడం వల్ల పడ్డాయి. నేనెప్పుడు ఊపాను? అవే పడ్డాయి వకీల్ బాబు. ఏయ్ కొండమ్మ, మనం వచ్చిన పనేంటి, నువ్వు చేసే పనేంటి? ముందు మూలికలు వెతుకు, వెళ్ళు. రేయ్, ఎవరు మీరు? ఈ మూలిక వనంలోకి ఎవరు అనుమతి తీసుకొని వచ్చారు? రాజ్మహల్ నుంచి వచ్చాం. అక్కడ మా అంకుల్కి ఆరోగ్యం బాగోలేదు. రాజ్మహల్ నుంచి వచ్చారా? మహాదేవి గారు తెలిసే ఉంటారు కదా. మహాదేవ్ గారంటే పోయినసారి కుస్తీలో ఓడిపోయింది వాళ్ళే కదా? వాళ్ళు రాకూడదు కదా? రేయ్, 25 ఏళ్ల తర్వాత ఒప్పందాన్ని మర్చిపోయి మన మూలిక వనంలోకి అడుగు పెట్టారా? అయినా ఒప్పందం ఏంటి? తీసుకురండ్రా వీళ్ళని. అయ్యా, అక్కడ మా అయ్యగారు ప్రమాదంలో ఉన్నారు. కావాలంటే అయ్యగారికి వైద్యం చేసేసిన తర్వాత వస్తాము. అవేమి కుదరవు. పోనీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అదేనా చెప్పండి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.